హలో ఫ్రెండ్స్, నమస్తే. ఆడవాళ్లకు మాత్రమే అని చెప్పేసి అత్తా కోడలు ఎలా ఉండాలి, తోబుట్టువులు ఎలా ఉండాలి, అసలు ఆడవాళ్ళంటే ఏమిటి, మహిళా శక్తులు మహిళా మూర్తులు అంటే ఏంటి అనే విషయం మీద నేను గత వీడియో చేయటం జరిగింది. అది మహిళలు చాలా హిట్ చేశారండి. చాలామంది చూశారు. ఇంకా చూడాలనుకుంటే మహిళలకు మాత్రమే అనే టైటిల్లో మన ఛానల్లో ఉంది, చూడటానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ రోజున మహిళలకు మాత్రమే అంటూ మహిళా మూర్తులకు, మాతృమూర్తులకు ఇంకొక వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏంటంటే, మీకు తెలుసు ప్రతి ఒక్కరికి స్త్రీ అనేది శక్తి స్వరూపిణి అనే అర్థం. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. శాంతంగా ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉంటుంది. అదే వన్స్ ఒక్కసారి కనుక స్త్రీ ప్రకోపించిందంటే, కోపం పడ్డదంటే, ఆ కోపాన్ని ఆపేటటువంటి శక్తి ఎవరికీ లేదని చెప్పేసి కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి. అలానే స్త్రీకి ఓర్పుతో పాటు సహనం, నేర్పు, నైపుణ్యం, ఓపిక ఇవన్నీ స్త్రీకి ఆభరణాలుగా ఉపయోగపడుతున్నాయండి. స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ సస్యశ్యామలంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆ రాజ్యం వర్ధిల్లుతుంది అని కూడా మనకి వెనకటి నుంచి వస్తున్నటువంటి ఒక గొప్ప గ్రంథాల్లో రాసినటువంటి రచనలవి. ఇది అక్షర సత్యం. ఏ ఇంట్లో స్త్రీ అయితే కళకళలాడుతూ, నవ్వుతూ, పసుపు కుంకాలతో, పూలతో, సిరి సంపదలతో నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ ఆదర్శంగా ఉంటుందో ఆ కుటుంబం సంతోషంగా వర్ధిల్లుతుంది. ఆ కుటుంబంలో దుఃఖం అనేది ఉండదు. ఆ కుటుంబం నిత్య నూతనంగా నవ్వుతూ విరాజిల్లుతుంది అనటలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఏ ఇంట్లో అయితే స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ ఇంటికి శుభం అనేది జరగదు. ఆ ఇంటికి ఆ రోజు నుంచి అశుభం అనేది ఆహ్వానం, అంటే అశుభం అనేది ఎంటర్ అయిందని సూచక అది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటిలో ఉన్నటువంటి అమ్మ కావచ్చు, అర్ధాంగి భార్య కావచ్చు, నీ తోడబుట్టినటువంటి చెల్లి కావచ్చు, నీ అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్త్రీలకు మాత్రం కన్నీడు పెట్టించేటటువంటి విధంగా ప్రవర్తించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే స్త్రీ అనేది శక్తి స్వరూపిణి. ఆ స్త్రీ లేకపోతేనే ఈ యవ్వన మీద ఉన్నటువంటి జీవులకు ప్రాణ ప్రదాతలని కూడా చెప్పచ్చు. మనకి ప్రాణాన్ని అందించి మనల్ని యవనిపై ఉద్భవింపజేసినటువంటి గొప్ప మహిళామూర్తులు, మాతృమూర్తులు, అమ్మలకు మనస్ఫూర్తిగా వందనాలు చెప్పాలి. ఎందుకంటే అమ్మ నవమాసాలు మోసి ఒక బిడ్డను జన్మింపజేయాలంటే ప్రాణ సంకటమైనటువంటి స్థితిలో ప్రసవ వేదన అనుభవించాలి. అంత ప్రాణ సంకటమైనటువంటి ప్రసవ వేదన అనుభవించి తన బిడ్డకు ప్రాణం పోస్తుంది అమ్మ. తద్వారా తర్వాత ఆ అమ్మ తన రక్తధారలను పాలగా మార్చి మనకి పాలిచ్చి, అమృతం లాంటి పాలనిచ్చి, మనలో జీవాన్ని ఇచ్చి మనకి ప్రాణాన్ని పోస్తుంది అమ్మ. తన రక్తధారల్ని పాలగా మార్చి మన ఆకలి తీరుస్తుంది అమ్మ. అంత మాతృత్వం కలిగినటువంటి మాతృమూర్తి అమ్మ. అలాంటి మహిళమ్మ తల్లుల్ని మనం మనస్ఫూర్తిగా గౌరవించాలి, మనస్ఫూర్తిగా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబంలో కలతలు వస్తుంటాయి, కుటుంబంలో సంఘర్షణ జరుగుతుంటాయి. కుటుంబ కలహాలతో ఉన్నప్పుడు మనం నోరుజారి మహిళలను మాత్రం దూషించొద్దు. దయచేసి మీ ఇంటిలో ఉన్నటువంటి మహిళలను మాత్రం దూషించకండి. ప్రశాంతంగా ఆలోచన చేయండి, సంయమనం పాటించండి, వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ను పర్ఫెక్ట్గా ఇవ్వండి. అప్పుడు ఆ కుటుంబం ముందుకు కొనసాగుతుంది, విజయవంతంగా కొనసాగుతుంది. మీ స్ట్రీట్లోనే ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా వర్ధిల్లుతుంది. ఎందుకంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో ఆ రాజ్యం వర్ధిల్లుతుంది అన్నారు కదా. అలానే ఏ ఇంటిలో అయితే మహిళలను గౌరవిస్తారో, ఏ ఇంటిలో అయితే మహిళలకు రెస్పెక్ట్ చేస్తారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. ఇది అక్షర సత్యం అండి. కాబట్టి దయచేసి ఇంకొక విషయం చెప్తున్నా, మహిళలను పూజించేటటువంటి ఇల్లు,
మహిళలను గౌరవించేటటువంటి ఇల్లు, మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి ఇల్లు ఉంటే ఆ ఇంటిలో మహిళలు కూడా ఆదర్శవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ ముఖాన సింధూరం దిద్దుకొని మీ ఇంటి పనులు నవ్వుతూ ప్రారంభించండి, నవ్వుతూ ముగించండి. మీ ఇంటిలో ఉన్నటువంటి సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా పలకరించండి. అప్పుడు నిజమైనటువంటి మాతృమూర్తులుగా, నిజమైనటువంటి ఉన్నత స్థానం కలిగినటువంటి స్త్రీమూర్తులుగా గౌరవింపబడతారు. మిమ్మల్ని చూస్తే అమ్మ అని నమస్కారం పెట్టేలా ఉండాలి. మీ కట్టు బొట్టు సంప్రదాయం మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడట్లేదండి. సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి స్థానానికి భంగం కలిగించకుండా మీ యొక్క పద్ధతులు కావచ్చు, మీ యొక్క మాట తీరు కావచ్చు, అలా ఉండి ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా, గొప్ప మహిళామణులుగా, మరి ఈ సమాజాన్ని అందించేటటువంటి మాతృమూర్తులుగా మీరు మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మహిళలకు మాత్రమే అంకితం. మహిళలు ఈ వీడియో చూడండి. పురుషులు కూడా చూసిన తర్వాత వాళ్ళకి రెస్పెక్ట్ అనేది చేయడానికి ప్రయత్నం చేయాలండి. మనం ప్రయత్నం కాదండి, దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే మహిళలను మనం ప్రేమిస్తే, మహిళలను మనం గౌరవిస్తే, మహిళలకు మనం రెస్పెక్ట్ ఇస్తే మీరు ఎంత ఇస్తే అంత రెట్టింపుగా తిరిగి మనకు అందిస్తారు. నిష్కల్మషమైనటువంటి మనసుతో, చల్లనైనటువంటి మనసు అండి మహిళలదు. కరిగిపోతూ ఉంటుంది వాళ్ళ మనసు, పొగడ్తలకు పొంగిపోతుంటారు. మంచి స్వచ్ఛమైనటువంటి పొగడ్తలను వాళ్ళకి అందించండి. వాళ్ళు ఇంటిలో చేసినటువంటి పనిని గుర్తించండి. వాళ్ళని మీ అండ చేర్చుకొని ఆదరించి సుఖశాంతం కలిగినటువంటి కుటుంబంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఎక్కడికైతే ఈ వీడియో వెళుతుందో వాళ్ళు దయచేసి మీ ఊరితో సహా, మీ పేరుతో సహా కామెంట్ చేయండి. ప్లీజ్ వీలైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ.